ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సజీవుడా, సకల మంచి ఈవులకు కారణభూతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను దేవా. ఇంతవరకు నైనా చక్కని పాటలతో నేను స్తుతించాం నైనా, కీర్తించాం ప్రభుదేవా. చక్కని ఆరాధన జరిపించుకున్నారు. చక్కని శ్రేష్టమైన మాటలు ప్రభు మేము ఇంతవరకు విని ఉన్నాం ప్రభుదేవా. నీ పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఎటువంటి దీవెనలు వస్తాయి, భయభక్తులు లేకపోతే ఏ విధంగా నష్టపోతారో దేవా తెలియపరిచారు నా ప్రభా. అలాగే నేను మరికొన్ని మాటలు దేవా నేను మేము వినబోతుండగా దేవా కృప చూపండి, కనికరం చూపని అడుగుచున్నాను దేవా. స్తోత్రం. నీ యొక్క అమూల్యమైన శ్రేష్టమైన మాటలు చెప్పాలని నేను నిలబడి ఉంటుండగా అయోగ్యుణ్ణు, ఎన్నిక లేనివాడిని, నిశ్చితమైతే నీకు సిలువ చాటను మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి గంట మహిమ పొందునని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనస్సు అండి? క్రీస్తు యేసును కలిగిన మనస్సు అంటే ఎటువంటి మనస్సు? తగ్గింపు మనస్సు, విధేయత కలిగిన మనస్సు, ఇదిగో దేవుని పట్ల భయభక్తులు కలిగిన మనస్సు. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే మొట్టమొదటిగా తగ్గింపు జీవితం అలవాటు పడుతుందండి. అది ప్రధానం కావాలి మనకి. వాక్యం సెలవిస్తూ ఉంది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. అదేవిధంగా తనను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతారు. మనం జీవితంలో హెచ్చించబడాలని చెప్పంటే మొట్టమొదటిగా ఏం కావాలండి? మనకి తగ్గింపు గుణం కావాలి. తగ్గింపు గుణం ఎలా వస్తుంది అని చెప్పానంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఆ యొక్క తగ్గింపు తత్వం మనకి అలవాటు అవుతుందండి. తగ్గింపు తత్వం అనేటువంటి మాటకు వస్తే మొట్టమొదటిగా మనకి యేసుక్రీస్తు ప్రభువే మనకు కనిపిస్తారండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? ఆయన దేవుడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొనెను. మరంతగా తగ్గించుకుంటే మరి ఏంటి లాభం? ఏం లాభం కలిగింది యేసు ప్రభువుకి? తగ్గించుకున్నాడు కదా. తగ్గించుకుంటే మరి ఏం లాభం కలిగిందండి? అదే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఒక చక్కని మాట అక్కడ వ్రాయడం జరిగింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను, ఎందుచేతను ఏమండి? ఒక్క వచనం ముందుకెళ్ళాలి. ఎందుచేత? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. అదిగో అందుచేత పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించిన. ఒకసారి గట్టిగా దేవుని నామముని మహిమపడదామండి. హల్లెలూయా. తనను తాను తగ్గించుకోవటం వల్ల ఏమండి? ప్రతి నామమునకు పై నామముగా ఆయనను హెచ్చించబడ్డాడు. దేనికి? తగ్గించుకోవటం వల్ల అండి. బైబిల్లో అనేక మంది భక్తులు ఇదే విధంగా
వారిని వారు తగ్గించుకున్నారు. దేవుని పట్ల భయభక్తులు జీవించారండి. యోహాను గారు యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్ద. అయినా సరే ఏమంటాడని చెప్పండి యోహాను గారు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడును కాను, ఆయన చెప్పులు మోయిట కూడా అసలు నేను యోగ్యుడును కాను అంటాడండి యోహాను గారు. యేసు ప్రభు యొక్క బంధువు, ఆయన కంటే 6 నెలలు పెద్ద యోహాను గారు. అయినా సరే యేసు ప్రభుని హెచ్చించాడు, యేసు ప్రభుని ఘనపరిచాడు. ఆ విధంగా యేసు ప్రభుని ఘనపరిచినందుకు యేసు ప్రభు ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఏం మాట్లాడుతున్నాడని చెప్పానంటే, చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్సమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అదండి, తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభు యోహాను గురించి చక్కగా సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి. ఇలాగే బైబిల్లో అనేక మంది భక్తులండి, అబ్రహాం గారి దగ్గర నుంచి చూసుకుంటే కూడా అనేక మంది భక్తులు ఇలాగే తమను తాము తగ్గించుకున్నారు. ఏమంటాడు అబ్రహాం గారు? నేను ధూళిని, నేను బూడిదను ప్రభువా అని చెప్పని తగ్గించుకుంటాడండి. దావీదు గారు ఏమంటాడు? నేను మిన్నలిని కదా, నేను చచ్చిన కుక్క వంటి వాడిని కదా అని చెప్పిన ఒక సందర్భంలో దావీదు గారు తనను తాను తగ్గించుకుంటూ మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుందామండి. ఇప్పుడు తమ్ముడు దేవుని పట్ల భయభక్తులు జీవించినటువంటి కుమారుల గురించి చెప్పాడు. మరి కుమార్తెల సంగతి? ఈరోజు ఒక దేవుని పట్ల భయభక్తులు కలిగి తనను తాను తగ్గించుకున్నటువంటి కుమార్తె ఏ విధంగా దీవించబడింది, అదేవిధంగా భయభక్తులు లేకుండా లెక్కలేనితనంగా వ్యవహరించినటువంటి కుమార్తె ఏ విధంగా నష్టపోయింది, తన కుటుంబానికి ఏ విధంగా నష్టం పట్టుకొచ్చింది. కుమార్తెల గురించి ఎక్కువ చెప్పను, సమయం తక్కువ ఉంది కాబట్టి. ఒక కుమార్తె, తగ్గించుకున్నటువంటి కుమార్తె ఏ విధంగా హెచ్చించబడింది, అలాగే అవిధేయతగా జీవించినటువంటి కుమార్తె వల్ల ఆమె ఏ విధంగా నష్టపోయింది, ఒక ఇద్దరు గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా తనను తాను తగ్గించుకున్న కుమార్తె గురించి చూసుకుంటే మనకి న్యాయాధిపతులు 1వ అధ్యాయము 12 నుంచి 15 చూద్దామండి. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 12 నుంచి 15 చూద్దామండి. కాలేబు కిర్యాత్సెఫెరుని పట్టుకుని కొల్లబెట్టువానికి తన కుమార్తె అయిన అక్సానిచ్చి పెండ్లి చేసేదని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనాను కుమారుడగు ఒత్నియేలు దాన్ని పట్టుకొనును కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగెను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చాలండి. చదువుకున్న వాక్య భాగంలో మనకి ఇక్కడ 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరెవరు కనిపిస్తున్నారు? కాలేబు కనిపిస్తున్నాడు, ఇంకా అక్సా కాలేబు యొక్క కుమార్తె కనిపిస్తా ఉంది, అక్సా. కాలేబు యొక్క అల్లుడు కనిపిస్తున్నాడు, ఏం పేరు? అని పేరు ఒత్నియేలు కనిపిస్తాం. 3 కనిపిస్తా ఉన్నారండి. బైబిల్లో ఏదన్నా ఒక సందర్భం గురించి ఒక్కసారి చెప్పటమే చాలా ఎక్కువ. ఒక్కసారి ఒక వ్యక్తి గురించి ఒక సందర్భంలో ప్రస్తావించారని చెప్పంటే అది చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అయి ఉంటాడు. ఇక్కడ ఈ సందర్భం యెహోషువ గ్రంథంలో కూడా ఒకసారి ప్రస్తావించబడం రాసుకోండి, తర్వాత చూడండి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయంలో కూడా 15:15లో కూడా ఈ సందర్భం ప్రస్తావించబడిందండి. 2 సార్లు ఈ సందర్భం ప్రస్తావించబడింది. చెప్పానంటే ఈ యొక్క సంఘటనకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇక్కడ మనకి 3 వ్యక్తులు కనిపిస్తున్నారు.
మొట్టమొదటిగా కాలేబు కనిపిస్తున్నాడు. కాలేబు యొక్క కుమార్తె పేరు ఏం పేరమ్మా? అక్సా కనిపిస్తా ఉంది. తర్వాత అల్లుడు ఓత్నియేలు కనిపిస్తా ఉన్నారు. ముగ్గురు కనిపిస్తా ఉన్నారు. అసలు ఇందుకు ఈ కాలేబు అంటే ఎవరు? అక్కడికి వద్దాం. ఫస్ట్ తెలవాలిగా మనకు కాలేబు అని చెప్పంటే ఎవరు? కాలేబు అంటే ఎవరు అని చెప్పానంటే, దేవుని యొక్క ఆజ్ఞానుసారము మోషే ఇశ్రాయేలుని నడిపిస్తూ ఉన్నారు. వాగ్దాన దేశం వైపు నడిపిస్తూ ఉన్నారు. అలా నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ కనాను దేశాన్ని వేగు చూడటానికి కొంతమంది వ్యక్తుల్ని పంపించాలని చెప్పి అనుకుంటాడు దేవుని యొక్క మాట చొప్పున. మొత్తం కూడా 12 మంది గోత్రాలు. యాకోబు యొక్క కుమారులు మొత్తం ఎంతమంది అమ్మా? 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులకు 12 గోత్రాలు. గోత్రానికి ఒక్కడు చొప్పున మొత్తం 12 మందిని పంపిస్తారు కనాను దేశానికి. ఆ 12 మందిలో ఈ కాలేబు, యెహోషువ ఇద్దరు కూడా ఉంటారు. అందులో ఒకడే ఈ కాలేబు. ఆ కనాను దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూసి తిరిగి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారయ్యా అని చెప్పానంటే, అమ్మో 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 అమ్మో, ఆ దేశము రాక్షసుల్లాగా ఉన్నారు. దేశపు మనుషులు అనాకీయులు ఉన్నారు అక్కడ. ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోలేము. వాళ్ళు చూస్తే ఎత్తుగా రాక్షసుల్లాగా ఉన్నారు, మేము వాళ్ళ ముందు చిన్న మిడతల్లాగా ఉన్నాము. వారికి అట్లాగే ఉన్నాం, మాకు మేము అట్లే ఉన్నాం. మనం ఆ దేశాన్ని జయించలేము, మనం మానుకోవడం మంచిదని చెప్పని అందరినీ బెదిరించేస్తారు, భయపెట్టిచ్చేస్తారు 10 మంది. అలా బెదిరించినప్పుడు ప్రజల్లో అంతా కూడా భయాందోళన మొదలవుతాయి. దేవుడు ఏమంటాడు మోషేతోటి? మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు కానుకగా ఇస్తారు, మీరు బయలుదేరండి అని చెప్పిన దేవుడు చెప్తాడండి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? ప్రజల్లో అవిశ్వాసం రేగొడుతున్నారు. అక్కడ వారు అనాకీయులు వంటి వారు, ఆ దేశాన్ని మనము జయించలేము. అవిశ్వాసం చాలా ప్రమాదకరమైందండి. దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందుకోలేము ఎప్పుడు కూడా. మనలో సాతానుగాడు అవిశ్వాసం అనేటువంటి ఒక భయాన్ని పెట్టిస్తాడు. చాలా ప్రమాదకరం అవిశ్వాసం. అయితే ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఈ కాలేబు, యెహోషువ ఏమంటారని చెప్పానంటే, సంఖ్యాకాండము 14:6, అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబు, అది కాలేబు అక్కడ ఉన్నాడండి. కాలేబును బట్టలు చింపుకుని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయాను అని చెప్పని దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారండి. దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పని. దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. 10 మంది ఏమో అవిశ్వాసంగా మాట్లాడుతూ ఉంటే, ఇదిగో వీళ్ళిద్దరు మాత్రము దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించారు. వారిలో విశ్వాసాన్ని రేకెత్తిస్తూ ఉన్నారు. ఆ విధంగా విశ్వాసంగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు వారిని చూసి మెచ్చుకుని వారి గురించి చక్కగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎటువంటి సాక్ష్యం అని చెప్పంటే 14వ అధ్యాయము 24 చూస్తే 14:24, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పూర్ణ మనస్సు అని చెప్పానంటే, పూర్ణం అంటే ఏంటమ్మా? పూర్ణాలు కాదు, పూర్ణం అని చెప్పానంటే సంపూర్ణము అంటే కొంచెం కూడా ఇంకా ఎటువంటి అనుమానం కూడా
లేదన్నమాట. సున్నా ఎలా ఉంటే చక్కగా పూర్ణం అంటే మొత్తం పరిపూర్ణంగా అతడు నన్ను అనుసరించాడు, నన్ను బలపరిచాడు, కాబట్టి నేను కాలేబుని దీవిస్తాను, అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెడతానని చెప్పని సాక్షాత్తు ప్రభు అయిన యెహోవా కాలేబు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇదిగో ఆ కాలేబు తన కుమార్తెకి ఏంటట, దాని ఏమంటాం, స్వయంవరం ప్రకటిస్తా ఉన్నాడు. ఏ స్వయంవరం ప్రకటిస్తున్నాడు అని చెప్పానంటే, కిరియత్ సఫేరుని ఎవరైతే పట్టుకుంటారో వారికి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పని. బహుశా ఆ కుమార్తె చక్కగా సౌందర్యవత అయి ఉండొచ్చు బహుశా. ఇంతకీ కిరియత్ సఫేర్ యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పానంటే, దానికి దెబీర్ అని కూడా పేరు అండి, ఇంకో పేరు దెబీర్. ఈ కనాను దేశం యొక్క రాజధాని అన్నమాట కిరియత్ సఫేర్ అని చెప్పంటే. అక్కడ అనాకీలు నివాసం ఉంటారు. అనాకీలు అని చెప్పంటే మన గొల్యాత్ ఉన్నాడు కదా, గొల్యాత్ ఎంత ఎత్తున్నాడమ్మా, ఎత్తెంత, 6 మూళ్ళ జానడెత్తు. 6 మూళ్ళ జానడెత్తు అంటే అనాకీలు అంటే రాక్షసుల్లాగా ఉంటారన్నమాట. ఆ ప్రాంతాన్ని ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో వారికి నా కుమార్తెని ఇస్తానయా అని చెప్పానంటే, ఈ ఓత్నీయులు వెళ్ళి వారందరిని ఓడించి ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు మెచ్చుకుని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. అయితే ఆ కుమార్తె ఒకరోజు తన భర్తతో కలిసి తండ్రి వద్దకు వస్తుంది. వచ్చినప్పుడు జరిగిన సంఘటన అన్నమాట ఇది. ఏమంటుందని చెప్పానంటే, ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుట అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నాము, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చాలండి, ఆమె అంటుంది నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, ఇంకేమంటమ్మా, నాకు నీటి మడుగులు కూడా దయచేయమని చెప్పని చెప్తుంది. బహుశా దక్షిణ భూమి నీటి సదుపాయం సరిగ్గా లేదేమో బహుశా అక్కడ. నాకు నీటి మడుగులు కూడా కావాలి నాన్న అని చెప్పానంటే, ఆ కాలేబు మెరక మడుగులు పల్లపు మడుగులు కూడా తీసుకోమ్మా అని చెప్పని ఇచ్చినట్టు మనం అక్కడ వాక్యంలో చూడగలమండి. అంటే తన యొక్క తండ్రి అడగగానే కుమార్తెకు చక్కని ఆశీర్వాదాలు ఇచ్చేసాడండి. మనం ఇప్పుడు చెప్పుకునే వాక్యం చెప్పంటే తగ్గింపు తత్వం అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నామండి. ఇక్కడ తండ్రి ఆ కుమార్తె అడిగిన వెంటనే ఆ కుమార్తెకి వెంటనే దీవెనలు ఇచ్చినట్టు మనం చూడగలం. ఎందుకని దీవెనలు ఇచ్చాడు? అడిగిన వెంటనే, అడగటం ఆలస్యమే, వెంటనే సరే తీసుకోమ్మా అని చెప్పని మెరక మడుగులు ఇచ్చాడు, పల్లపు మడుగులు కూడా ఇచ్చేసాడండి. గమనించాలి, ఇక్కడ మనకి ఆ కాలేబు మన పరలోకపు తండ్రికి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నాడండి. కొంచెం ఆత్మీయంగా దీన్ని చూసుకుంటే కాలేబు పరలోకపు తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ అక్స ఒక సగటు విశ్వాసికి సాదృశ్యంగా చెప్పబడింది. అక్స తన తండ్రి వద్దకు ఏ విధంగా వచ్చిందండి? గాడిదని ఎక్కి వచ్చిందండి. గమనించాలి, గాడిద అని చెప్పానంటే సాత్వికతకు గుర్తు, తగ్గింపు తత్వానికి గుర్తుగా చెప్పబడింది. యేసు ప్రభు కూడా ఆనాడు యెరూషలేము ప్రయాణం వెళ్ళినప్పుడు గాడిద మీదనే వెళ్ళాడు, గుర్రం మీద పోలేదు. అలాగే ఇక్కడ అక్స కూడా గాడిద మీద తండ్రి వద్దకు వచ్చింది. గాడిద మీద రావటమే కాకుండా తన తండ్రిని చూచి వెంటనే ఏముంది అక్కడ, గాడిదను చూడము ఒకసారి, గాడిద దిగగా అని చెప్పానండి. అంటే తండ్రిని చూడగానే గాడిద దిగి తండ్రిని గౌరవిస్తూ ఉందండి. నా తండ్రే కదా, ఏం కాదులే అని చెప్పేసి లెక్క చేయకుండా వ్యవహరించలేదు. అంటే తన తండ్రిని గౌరవిస్తూ ఉంది. ఇప్పుడు తమ్ముడు చెప్పాడు కదా, తల్లి మాట తండ్రి మాట వినాలి, భయభక్తులు కలిగి జీవించాలని చెప్పని. అందుకే ఈ వాక్యం చెప్తా ఉన్నాను. తండ్రికి భయభక్తులు కలిగి లోబడి గాడి దిగి మాట్లాడుతూ ఉంది తండ్రితోటి. నాన్న, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నాకు నీటి మడుగులు కూడా ఇవ్వు నాన్న అని చెప్పానంటే, ఆ కాలేబు మెరక మడుగులు పల్లపు మడుగులు కూడా
కుమార్తెకి ఇచ్చేశాడండి. గమనించాలండి, ఈరోజు మన పరలోకపు తండ్రి వద్దకు మనం వస్తా ఉన్నాం. ఏ విధంగా వస్తా ఉన్నాం? ఆ అక్సా వలె తగ్గింపు తత్వంతో, విధేయతతోటి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి వస్తే, ఆనాడు అక్సా ఏ విధంగా దీవెనలు పొందుకుందో ఈరోజు నువ్వు కూడా అటువంటి దీవెనలు పొందుకోగలవండి. ఏదో మొక్కుబడిగా వచ్చి కాసేపు కూర్చుని వాక్యం చెప్తా ఉంటే నిద్రపోతా ఉంటే ఉపయోగం లేదండి. వాక్యం చెప్తా ఉంటే ఫోన్ చూస్తూ ఉంటే ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి ఏ విధంగా వస్తున్నాం? తగ్గింపు గుణం కలిగి వస్తున్నామా? విధేయత కలిగి వస్తున్నామా? ఇంట్లో భార్య భర్త కొట్లాడుకుని భయంకరంగా బూతులు మాట్లాడుకుంటూ వచ్చి హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి చేతుల పైకి లేపితే ఉపయోగం లేదు. అక్కడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, దేవుని యొక్క సన్నిధిలో క్షమాపణ వేడుకుని, సమాధాన పడి దేవుని సన్నిధికి తప్పకుండా రావాల్సి ఉంటుంది. విధేయతతోటి, ఆ యొక్క తగ్గింపు తత్వంతో, విధేయతతో ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయనను సహాయం అడుగుతామో తప్పకుండా దేవుని వద్ద నుంచి నువ్వు కూడా దీవెనలు పొందుకుంటావండి. ఈరోజు నువ్వు నీ యొక్క కుటుంబ సమస్య కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నావు, కానీ దీవెనలు పొందుకోలేకపోతున్నావు. ఎందుకని చెప్పండి? నీలో బహుశా ఆ తగ్గింపు తత్వం, ఆ యొక్క విధేయత నీలో లేదేమో. ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకో. ఆనాడు ఆ కుమార్తె అడగటం వెంటనే ఆ కాలేబు మెరక మడుగులు, పల్లపు మడుగులు. ఈరోజు నువ్వు ఆ తగ్గింపు తత్వంతో నువ్వు దేవుని పట్ల భయభక్తులు జీవిస్తూ ఉంటే, మెరక మడుగులు అని చెప్పానంటే పరలోకపు ఆశీర్వాదాలు, పల్లపు మడుగులు అని చెప్పానంటే భూలోక ఆశీర్వాదాలండి. నువ్వు దేవుని పట్ల భయభక్తులు జీవిస్తూ ఉంటే నీకు దేవుడు పరలోకపు ఆశీర్వాదాలు ఇస్తాడు, అలాగే భూలోక దీవెనలు కూడా ఆటోమేటిక్గా దయచేస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్సా చక్కని దీవెనలు పొందుకుంది. కారణము, తండ్రి పట్ల భయభక్తులు కలిగి జీవించింది, తండ్రికి లోబడి జీవించింది, విధేయత కలిగి జీవించింది. కాబట్టి అక్సా దీవెనలు పొందుకుందండి. అలాగే భయభక్తులు లేనటువంటి కుమార్తె, మరొక కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తె పేరు దీనా. ఏం పేరమ్మా? దీనా. ఎవరమ్మా దీనా? యాకోబు కూతురండి. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. 2 భార్యలు కదా. పెద్ద భార్య పేరేం పేరు? పెద్ద భార్య పేరు లేయా, చిన్న భార్య పేరు రాహేలు. అలాగే ఆనాటి కాలంలో దాసీలు ఉండేవాళ్ళు, దాసీలు కూడా ఉండేవాళ్ళు. దాసీలకి పిల్లలు కలిగితే వాళ్ళు కూడా వీళ్ళ పిల్లల్లాగానే మనకి కౌంట్ వేసేవాళ్ళు అనమాట. ఆనాటి కాలంలో అలా ఉండే దాసి సంతానం కూడా వీళ్ళ సంతానమే. అలాగే ఈ యొక్క పెద్ద భార్య లేయా, లేయా యొక్క దాసి, అలాగే రాహేలు, రాహేలు యొక్క దాసి, అందరు కలిపి దాదాపుగా ఎంతమంది కుమారులు కలుగుతారు? 12 మంది కుమారులు కలుగుతారండి. ఒక్క కుమార్తె, ఆ కుమార్తె పేరే దీనా. బాగా గారాబంగా పెంచారేమో పాపం. 12 మంది కుమారులు, ఒక కుమార్తె కదా బహుశా, లేక లేక పుట్టిన కుమార్తె చక్కగా అని చెప్పేసి. ఇప్పుడు చెప్పాడు కదా తమ్ముడు, లేక 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 పుట్టాడు కొడుకు అని చెప్పేసి, బాగా గారాబంగా పెంచారని చెప్పని. ఆమెను కూడా అట్లే బాగా గారాబంగా పెంచారు పాపం. అలా గారాబంగా పెరిగిన తర్వాత ఆమె ఒక రోజు ఏం చేసిందని చెప్పానంటే, ఆదికాండం 34వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం యాకోబు గారి దగ్గరికి. ఆదికాండం 34కి వెళ్ళిపోదాం. చూద్దాం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. చాలండి, చాలండి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఎలా వెళ్ళింది? ఎలా వెళ్ళింది సార్?
తోడుగా ఎవరు వెళ్ళారా? తోడుగా ఎవరు వెళ్ళలేదు. ఎంతమంది సహోదరులు? 12 మంది సహోదరులు. ఆ 12 మందిలో ఎవరిని పట్టుకుని పోలేదు మరి. ఏమండి? తండ్రికి చెప్పలేదు, సహోదరుల్లో ఎవరికి చెప్పలేదు, ఎవరిని వెంట పెట్టుకోలేదు. ఎవరిని వెంట పెట్టుకోకుండా, ఎవరికి చేయకుండా బయలుదేరింది. ఎక్కడ బయలుదేరింది? షికారికి బయలుదేరింది. షికారే మరి అది. ఏముంది వాక్యంలో అక్కడ? ఆ దేశపు కుమార్తెలు చూడవెళ్ళను. ఏం చూస్తుంది కుమార్తెల్ని? వారి కట్టుబొట్టు ఎట్లా ఉంది, వారు ఎటువంటి బట్టలు వేసుకున్నారు, ఎటువంటి ఫ్యాషన్లు చేస్తూ ఉన్నారు, ఏమండి, వారికి అందచందాలు ఎట్లా ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ కూడా చూడటానికి బయలుదేరింది దీనమ్మ గారు. ఎవరికి చెప్పలేదు మరి. ఎవరికి చెప్పకుండా ఆ యొక్క దేశం ఎలా ఉంది, కట్టుబొట్టు ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క వేష భాష ఎలా ఉంది చూద్దామని చెప్పని బయలుదేరిందంట. ఎందుకు? ఏం అవసరం ఆమెకి వెళ్ళాలని చెప్పని? పోనీ వెళ్ళేటప్పుడు ఎవరైనా తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఎవరిని తీసుకుని వెళ్ళలేదండి. ఈరోజు చాలా మంది గమనించండి, చూస్తే చాలా మంది ఎట్లున్నారని చెప్పానంటే, పని పాట ఏముండదండి, ఊరికే సరదాగా షాపింగ్ బయలుదేరుతారు. చాలా మంది ఉన్నారు అట్లా. ఏ పని ఉండదు, పాట ఉండదు, ఊరికే వెళ్ళి షాపింగ్ చేసేసి ఆ షాపు తిరిగి ఏదో ఒక చిన్న డ్రెస్ కొనుక్కొని వస్తారు. అటువంటి వాళ్ళు ఈనాడు మన హైదరాబాద్ నగరంలో చాలా మంది తయారయ్యారండి. వాస్తవం నేను మాట్లాడేది. అంటే మన సంఘంలో అటువంటి వారు ఎవరు లేరనుకోండి, మన సంఘం గురించి చెప్పేది నేను మామూలుగా చెప్తా ఉన్నాను. వాస్తవం. దానివల్ల నష్టం ఏంటయ్యా అని చెప్పానంటే, ఆమె ఎవ్వరికి కూడా చెప్పకుండా ఆ రోజు బయలుదేరితే ఏముంది అక్కడ వాక్యంలో? ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చూశారండి ఎంత భయంకరమైన పాపం జరిగిపోయిందో. ఎవరండి ఈమె? ఇంతకీ దీనా? యాకోబు గారి కుమార్తె. యాకోబు ఒక మోసగాడు, మొట్టమొదట మోసగాడిగా ఉన్నాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. కానీ తర్వాత ఆ యొక్క యబ్బోకు రేవో తన తప్పు తెలుసుకున్నాడు. దేవునితో పెనుగులాడిన తర్వాత నాకు తప్పు తెలుసుకున్నాడు. అయ్యా నేను యాకోబుని, నేను మోసగాడిని అయ్యా అని చెప్పి ఒప్పుకున్నప్పుడు దేవుడు యాకోబును క్షమించి యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఇశ్రాయేలుగా జీవించి దేవుని పట్ల భయభక్తులతో ముందుకు సాగాడు యాకోబు గారు. యాకోబు గారి యొక్క తండ్రి పేరు ఎవరు? ఎవరు కుమారుడు యాకోబు గారు? ఇస్సాకు యొక్క కుమారుడు. ఇస్సాకు ఎంతో చక్కని ప్రార్థనా పరుడే ఉన్నాడు. ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాం గారి కుమారుడు. అబ్రహాం గొప్ప ప్రార్థనా వీరుడండి. దేవుని స్నేహితుడుగా పేరు తెచ్చుకున్నాడు అబ్రహాం గారు. అదిగో అటువంటి అబ్రహాం గారు, ఇస్సాకు వారి వంశంలో జన్మించినటువంటి కుమార్తె దీనా ఎలా జీవించాలి? ఆడపిల్లలు ఎలా జీవించాలి ఈ లోకంలో? దావీదు గారు చెప్తా ఉన్నారు వాక్యంలో, మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారని చెప్పి అంటాడండి. కుమార్తెలు మూల కంబాల్లాగా ఉండాలట ఒక ఇంటికి. మూల కంబాలని చెప్పానంటే పిల్లర్స్ అండి. ఒక ఇల్లు ఎంత పెద్దగా ఉండొచ్చు కానీ ఆ ఇంటికి పిల్లర్స్ 4 ఉంటాయి. ఆ 4 ఏది ముఖ్యమైనది? ఏది ముఖ్యమేస్తుంది 4? మా 4 ఇంపార్టెంట్. ఆ 4 పిల్లర్స్లో ఏదన్నా ఒక పిల్లర్ కనుక పాడైపోతే, ఆ పిల్లర్ కనుక కూలిపోతే ఇల్లంతా కూడా కూలిపోద్దండి. మరి కాబట్టి మరి కుమార్తెలు ఎంత జాగ్రత్తగా కుటుంబ గౌరవాన్ని కాపాడాలి. అందుకే చూడండి, కుమార్తెలు ఏదైనా తప్పు చేసినప్పుడు కుటుంబ గౌరవాన్ని, కుటుంబ మర్యాదాన్ని నువ్వు పోగొడుతున్నావు అని చెప్పని తల్లిదండ్రులు కోప్పడుతూ ఉంటారు.
అటువంటి మంచి వంశము అబ్రహాం గారు, ఇస్సాకు, యాకోబు గారి యొక్క వంశంలో జన్మించిన దీన ఏమాత్రం కూడా భయం భక్తి లేకుండా దేశాన్ని బయలుదేరితే ఆ దేశాన్ని రాజు హామోరు యొక్క కుమారుడు షెకెము ఆమెను చూచి పట్టుకొని ఆమెతోటి పాపం చేస్తాడండి. పాపం చేసిన తర్వాత ఒక ప్రతిపాదన యాకోబు ముందు పెడతాడు. ఏమంటాడని చెప్పానంటే ఆదికాండం 34వ అధ్యాయము 8వ వచనం అండి. అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి పెండ్లి చేయడి, మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకుని మాతో వియ్యమంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకోవడని చెప్పాను. చాలండి. ఏమంటున్నాడండి? మా కుమారుని మనసంతా కూడా నీ కుమార్తె మీదనే ఉందయ్యా, ఏదో పొరపాటు జరిగిపోయింది, ఏం చేస్తావంటే నీ కుమార్తెని నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసేసి, అట్లే మా వాళ్ళని మీరు చేసుకోండి, మీ వాళ్ళని మేము చేసుకుంటాం, చక్కగా వ్యాపారం చేద్దాం, హాయిగా సంతోషంగా ఉందాం, చక్కగా మీరు డబ్బు సంపాదించుకోండి, ఈ దేశం అంతా కూడా మీ ఎదుట ఉంది, మీ ఇష్టం, మీరు ఏమైనా చేయొచ్చు అని చెప్పని ఒక చక్కని ఆఫర్ ఇస్తా ఉన్నాడండి. గమనించాలి, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అన్యులతో మీరు సాంగత్యం చేయవద్దని చెప్పని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే అన్నాడు అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుకి వివాహం చేయాల్సి వచ్చినప్పుడు ఆ దేశపు కుమార్తెల్లో ఎవరిని కూడా ఇవ్వాలని చెప్పానంటే ఆయన మనసు ఒప్పుగా ఎలియాజర్ని ఆడకు పంపిస్తాడు. ఎక్కడికి? మెసొపొతామియా పంపిస్తాడండి. అక్కడే ఈ రెబెకాని తీసుకుని వస్తారు. అక్కడి నుంచే యాకోబు కుమార్తెలకు యాకోబు కొడుకులు కోపం వస్తుంది ఆ మాట విన్నప్పుడు. అందులో ముఖ్యంగా షిమ్యోను, లేవి అనేటువంటి ఇద్దరు కొడుకులకి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తారని చెప్పారంటే కపటంగా వారితో మాట్లాడతారు. సరే మీ యొక్క ప్రతిపాదన మేము ఒప్పుకుంటాం, కానీ మీరు ఏం చేయాలని చెప్పానంటే మాకు ఒక ఆచారం ఉంది. ఏం ఆచారం అని చెప్పానంటే మాకు సున్నత్ అనే ఆచారం ఉంది. మా అమ్మాయిని నీకు ఇవ్వాలని చెప్పానంటే మీరందరూ కూడా సుంతి చేయించుకోవాలి. ఆ సుంతి చేయించుకుంటే మేము మా కుమార్తెను మీకు ఇస్తాము అని చెప్పని చెప్తారు. అలా వాళ్ళు వీరి యొక్క మాట అంగీకరించి సుంతి చేయించుకున్న తర్వాత వారు బాధపడుతూ ఉంటే లేవలేకుండా ఉన్నప్పుడు ఒక రాత్రి వేళ ఈ షిమ్యోను, లేవి ఇద్దరు కూడా ఆ దేశం మీద పడి అందరిని కూడా కత్తి చేత చంపేస్తారండి. ఆ షెకెమును కూడా చంపేస్తారు. ఎవరైతే ఈ దీనాన్ని పాడు చేశాడో ఆ పెండ్లి కుమారుని కూడా చంపేస్తారు, షెకెమును కూడా. ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందండి. దీనా చేసినటువంటి తప్పుడు పని వల్ల, తల్లిదండ్రుల పట్ల భయభక్తులు లేకుండా జీవించడం వల్ల, చెప్పకుండా బయటకు వెళ్ళటం వల్ల ఏం జరిగిందమ్మా? తన యొక్క శీలాన్ని పోగొట్టుకుంది, అలాగే కుటుంబానికి అవమానం పట్టుకొచ్చింది. మూడోదిగా తన సహోదరుల్ని హంతకులుగా మార్చేసింది. యాకోబు గారు ఎంతో వేదనతో కుమిలిపోతాడు. ఎంత పని చేశారా మీరు? యాకోబు గారు తెలియదు ఈ విషయం, తెలవకుండా పెట్టకుండా వాళ్ళు కూడా రాత్రి వెళ్ళిపోతారు. వెళ్ళి వారందరూ కూడా చంపడేస్తారండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి, తల్లిదండ్రి పట్ల విధేయత కలిగి జీవించినటువంటి అక్స ఈ విధంగా దీవెనలు పొందుకుంది. తల్లిదండ్రుల పట్ల భయం లేనటువంటి ఈ దీనా ఈ విధంగా నష్టపోయింది. తర్వాత దీనా మరి పెళ్లి చేసుకుందో లేదో, దీనా యొక్క భర్త ఎవరో బైబిల్లో ఎక్కడ కూడా వ్రాయబడలేదండి. ఆదికాండం 49లో యాకోబు గారు తన కుమారుల్ని దీవిస్తూ ఉంటాడు.
ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి క్రమంలో అక్కడ దీనా పేరు అక్కడ వ్రాయబడలేదు. మీరు గమనిస్తే చూడొచ్చు. 49వ అధ్యాయంలో యాకోబు గారు అందరిని దీవిస్తూ ఉంటాడు, 12 మంది కుమారుల్ని. చూద్దాం ఒకసారి. ఆదికాండం 49వ అధ్యాయంలో అక్కడ రూబేను, షిమ్యోను, యూదా, జెబూలూను, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, యోసేపు, బెన్యామీను. కానీ దీనా పేరు లేదండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం ఎంత ప్రాముఖ్యమైందో. తన జీవితం నష్టపోయింది దీనా, కుటుంబానికి అవమానం పట్టుకొచ్చింది. యాకోబు యొక్క కుమారులు షిమ్యోను, లేవి, యాకోబు చనిపోయే వరకు కూడా ఆ కోపం పోలేదు యాకోబుకి. వారిని దీవించేటువంటి క్రమంలో కూడా షిమ్యోను, లేవిని సరిగ్గా దీవించలేదు యాకోబు గారు. మన వాక్యం చూసి అర్థమవుతుంది. నష్టపోయారు షిమ్యోను, లేవి అనే ఇద్దరు కుమారులు కూడా. కాబట్టి ఆడపిల్లలుగా స్త్రీలు ఎలా ఉండాలి ఈ లోకంలో? భయభక్తులు కలిగి, దేవుని పట్ల విశ్వాసం కలిగి. ఈ ముందు వాక్యంలో మా కుమార్తెలు మన నగరునికి చెక్కిన మూలకమ్మల్లాగా ఉండాలండి. దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా ప్రవర్తించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.